Step into Value Zone. Value Zone. Hypermart. Button cheru. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారులకు స్థానచలనం తప్పదు. ఇది అన్ని ప్రభుత్వ హయాల్లో జరుగుతున్న బహిరంగ రహస్యమే. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదంటే ట్రాన్స్ఫర్లు కావడం సర్వసాధారణం. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీంతో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీస్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఇటు కేంద్ర సర్వీస్లో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి రేవంత్ రెడ్డి టీంలో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త టీంపై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. కేసీఆర్ కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలి సీఎంఓకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సీనియర్ మహిళా ఐఏఎస్ అయిన స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం కలెక్టర్గా అనేక శాఖలు పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండేవారు. కేసీఆర్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. ఇరిగేషన్ శాఖను పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భూమిక పోషించారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత స్మిత ఇప్పటి వరకు కొత్త సీఎం రేవంత్ను కలవలేదు. ఇదే సమయంలో కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేశారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సివిల్స్కి ఎంపికై 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. కొత్త సవాల్కు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఎంత ముందుకు వెళ్లామో కొన్ని చిత్రాలు గుర్తు చేస్తాయని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఓ యువతి తన అభిమతానికి అనుగుణంగా ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ 23 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తుందని క్యాప్షన్లో పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని పోస్ట్ చేశారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులోకి వెళ్లడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న మరో మహిళా ఐఏఎస్ ఆమ్రపాలి తాజాగా సీఎం రేవంత్ను కలిశారు. తిరిగి తెలంగాణలో సేవలకు ఆమ్రపాలి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆమ్రపాలి సేవలను సీఎంఓలో వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ క్యాడర్గా అలర్ట్ అయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్కి వెళ్లిన ఆమె తొలుత 2019 అక్టోబర్ 29 నుంచి కేంద్ర కేబినెట్లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్ 14న పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. మొత్తంగా స్మిత కేంద్ర సర్వీసులకు, అటు కేంద్ర సర్వీసులో ఉన్న ఆమ్రపాలి రాష్ట్ర సర్వీసులోకి రావటం పైన అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీంతో ఈ ఐఏఎస్ల అంశం ఆసక్తికరంగా మారింది. మరికొద్ది రోజుల్లో వీరి నియామకంపై స్పష్టత రానుంది.